హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమాయస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి: ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్, లూనార్ లేక్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బోర్జులీ వెట్లాండ్, మౌంట్ ఎరిబస్, మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్, వరల్డ్ బ్యాంక్ ఇన్కమ్ క్లాసిఫికేషన్, నేషనల్ SC/ST హబ్ స్కీమ్, సాల్వ్ గ్రౌండ్ టెస్ట్, గగన్యాన్ మిషన్. సో ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి ఎకానమీ డైమెన్షన్లో కవర్ అవుతున్న టాపిక్ అన్నమాట. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. కోల్ బ్లాక్స్ ఎలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ఎనేబుల్ ద యూజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీస్. సో మనం కోల్ బ్లాక్స్ ఎలొకేట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ముందు ఎప్పుడు పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీస్ని తీసుకునేదంట, ఇప్పుడు దాని బదులు ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ని తీసుకోవడం మొదలుపెట్టింది అని చేంజ్ వచ్చిందని ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్ మనకి చెప్తుందన్నమాట. ద రిఫార్మ్ కరెంట్లీ కవర్స్ కోల్ బ్లాక్స్ allocated under the Mines and Minerals Development and Regulation Act 1957, later proposed to be extended to the coal blocks allocated under the Coal Mines Special Provision Act 2015. సో మనకి కోల్ బ్లాక్స్ ఉంటాయి కదా, సో ఇవేంటంటే మనకి గవర్నమెంట్ ఏంటంటే దీన్ని లైక్ ఎక్స్ప్లోరేషన్కి ప్రైవేట్ కంపెనీస్కో ఇంకెవరికైనా అవుట్సోర్స్ చేస్తుందన్నమాట. సో అవి ఆప్షన్ ద్వారా అవుట్సోర్స్ చేయడం జరుగుతుంది. సో దానికి ఈ రెండు లాస్ని యూజ్ చేస్తుందన్నమాట. ఒకటి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957, అలాగే కోల్ మైన్స్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ 2015. సో ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ అన్నది ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా అలొకేట్ అయిన కోల్ మైన్స్కే వర్తిస్తుంది. ఫ్యూచర్లో అది మిగతా లైక్ మైన్స్ కూడా వర్తిస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మన ఎగ్జామ్ డైమెన్షన్లో మన ఈ ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ అంటే ఏంటో తెలియాలి, పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ బాండ్స్ అంటే ఏంటో తెలియాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ అండ్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీస్. ఓకే, సో ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ అంటే ఏంటి? A financial guarantee issued by an insurance company that compensates the government if the contractor or allocatee fails to meet the contractual obligations. For example, మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఒక ప్రైవేట్ కంపెనీకి హైవే వెయ్యాలి అని చెప్పి హైవే కన్స్ట్రక్ట్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చింది. సో ఈ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఈ కాంట్రాక్టర్ ఏం చేయాలంటే మనకి అతను ఒక షూరిటీలా ఇవ్వాలన్నమాట. ఏంటంటే ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్. దీని మీనింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ ఏంటంటే ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి అతను ఈ స్కీమ్ కట్టి సో ఇది గవర్నమెంట్ చూపించాలి. ఒకవేళ ఇతను చెప్పిన ఒప్పందం ప్రకారం గవర్నమెంట్కి హైవే కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వకపోతే ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి గవర్నమెంట్కి ఏంటంటే కాంపన్సేషన్ పే చేయాలి. సో దాన్నే ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ అంటారు. ఏంటి, గవర్నమెంట్ ఎగ్జాంపుల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కాంట్రాక్టర్కి హైవే కన్స్ట్రక్ట్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చింది. సో ఈ కాంట్రాక్టర్ ఏంటంటే గవర్నమెంట్కి ఈ షూరిటీ బాండ్స్ అన్నవి ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒకవేళ ఆ కాంట్రాక్టర్ ఒప్పందం చెప్పినట్టు అతను ఆ హైవే కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వలేకపోతే మనకి గవర్నమెంట్కి ఏంటంటే ఆ కాంపన్సేషన్ అమౌంట్ అన్నది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వెళ్తుంది. దాన్నే ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్స్ అంటారు. ఇప్పుడు performance bank guarantees. A bank issued guarantee ensuring that project development fulfills contractual obligations. If the developer defaults, the government can recover the guaranteed amount from the bank. ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ బదులు మనకి మధ్యస్థుగా ఇంటర్మీడియటరీగా గవర్నమెంట్కి అండ్ కాంట్రాక్టర్కి మధ్యలో బ్యాంక్ ఉంటుంది. సో బ్యాంక్ ఏంటంటే మనకి ఈ కస్టమర్ ఈ కాంట్రాక్టర్కి బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంటుంది కదా, సో దీన్ని షూరిటీ చూపిస్తాడు అనమాట గవర్నమెంట్కి. సో నేను చెప్పినట్టు నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతే సో నా పర్టికులర్ బ్యాంక్ అన్నది మీకు గ్యారంటీ ఇస్తుంది. సో మీ బ్యాంక్ దగ్గర నుంచి మనీ తీసుకోవచ్చు అని చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్గా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, ఇక్కడ ఇంటర్మీడియట్గా బ్యాంక్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీస్ ఉంటాయి అన్నమాట. అంటే బ్యాంక్ ఇంటర్మీడియట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం న్యూస్లో చూసింది ఏంటంటే ఈ కోల్ బ్లాక్ ఎలొకేషన్కి ఇంతకుముందు బ్యాంక్ గ్యారంటీగా ఉండేది, ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్యూరిటీ బాండ్స్ని తీసుకోవడం జరిగింది అన్నమాట. మన నెక్స్ట్ టాపిక్ లూనార్ లేక్.
సో ఇది న్యూస్లో ఎందుకుందో చూద్దాం. రీసెంట్లీ రైజింగ్ వాటర్ లెవెల్స్ ఇన్ లోనార్ లేక్ హ్యాస్ సబ్మర్జ్డ్ పార్ట్స్ ఆఫ్ నియర్ బై టెంపుల్ ఇంక్లూడింగ్ కమల్జియా దేవి టెంపుల్ మాట. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ఈ లోనార్ లేక్ నుంచి తెలుసుకోవాలన్నమాట. సో ఈ లూనార్ లేక్ అన్నది మనకి ఎక్కడుందంటే మహారాష్ట్ర విదర్భ రీజన్లో ఉంది. సో దీని ఆరిజిన్ ఏంటి, ఇది ఎలా మనకి ఏర్పడిందంటే మనకి అరౌండ్ 50,000 to 52,000 ఇయర్స్ ఎగో మనకి మిటియరైట్ ఎఫెక్ట్ వల్ల ఫామ్ అయిన లేక్ మాట. ఈ మిటియరైట్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఆస్ట్రోఫిజిక్స్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ గురించి చదువుతాం, స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి చదువుతాం. అందులో మనకి మిటియోరైడ్ అన్నది ఒక స్పేస్ ఆబ్జెక్ట్ మాట. ఇది ఒక స్పేస్ రాక్ అంటారు. ఈ స్పేస్ రాక్ అన్నది మనకి కామెట్ ఆర్ ఆస్ట్రాయిడ్ దీని దగ్గర నుంచి ఫామ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ స్పేస్లో ఉన్న మెటీరియాయిడ్ మనకి ఎర్త్ వైపు ట్రావెల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎర్త్ అండ్ దీని చుట్టూ ఉన్నది ఎర్త్ అట్మాస్ఫియర్. సో ఈ మెటీరియాయిడ్ అన్నది మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఇది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాన్నే అప్పుడు మిటియర్ అంటాం. ఓకే, సో ఇది బర్న్ అయిపోయి కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్గా బర్న్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అది ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అయితే దాన్నే మిటియోరైట్ అంటారు అన్నమాట. ఏమంటారు? మిటియోరైట్ అంటారు. అంటే స్పేస్లో ఉంటే దాన్ని మిటియోరైట్ అంటారు. ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అయ్యి బర్న్ అవుతున్నప్పుడు మిటియర్ అంటారు. అండ్ అలాగే ఎర్త్ సర్ఫేస్ మీద ల్యాండ్ అయిపోతున్నప్పుడు మిటియోరైట్ అంటారు అన్నమాట. సో ఈ పర్టికులర్ లూనార్ లేక్ అన్నది ఈ పర్టికులర్ ప్రాంతంలో ఒక మెటీరాయిడ్ అన్నది ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అయ్యి సో ఒక క్రేటర్ని ఒక పర్టికులర్ క్రేటర్ని ఫామ్ చేసిందన్నమాట. అందులో వాటర్ చేరుకొని ఫైనల్గా మనకి లూనార్ లేక్గా ఫామ్ అవడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్రేటర్ లేక్. కన్జర్వేషన్, ఇట్ హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ అ వైల్డ్ లైఫ్ శాంచురీ, నేషనల్ జియో హెరిటేజ్ సైట్ అండ్ రామ్సర్ సైట్ అన్నమాట. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏంటి? యునిక్ బయోడైవర్సిటీ ఉంది ఈ లేక్లో. ఇట్ హ్యాస్ 2 distinct layers, alkaline and saline, of water harboring microorganisms not found anywhere else మాట. ఇది దీని యూనిక్నెస్ మాట. అలాగే అండ్ ఇది ఒక ఎండోరిక్ బేసన్ మాట. అంటే ఏంటంటే ఈ లేక్కి అవుట్లెట్ ఎక్కడా లేదన్నమాట. అంటే వాటర్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. దానికి అవుట్లెట్ బయటికి వెళ్ళడానికి ఇంకొక దానికి పారడానికి లేదు. మూన్ రిసెంబులెన్స్. సో ఈ లేక్లో దొరికే మనకి మెటీరియల్ ఏమైనా మినరల్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి ఏంటంటే మనకి మూన్ మీద దొరికే మినరల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ లేక్ అన్నది ఎలా ఫామ్ అయిందని చెప్పాను, మిటరైట్ ఇంపాక్ట్ వల్ల ఫామ్ అయింది. సో ఇది స్పేస్లో నుంచి ట్రావెల్ చేసిన బాడీ కాబట్టి, ఒక ఆబ్జెక్ట్ కాబట్టి, సో ఇందులో ఉన్న మినరల్స్ మనకి ఎర్త్ మీదకి వచ్చాయన్నమాట. సో అందుకే ఇదేంటంటే మూన్లో ఉన్న మినరల్స్ దొరికినట్టు మనకి రిసెంబులెన్స్ ఉన్నట్టు చెప్తుందన్నమాట. నెక్స్ట్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నమాట. నెక్స్ట్ సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది? యానిమల్ డిస్కవరీస్ 2025 రిలీజ్డ్ బై ద జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ 709 న్యూ ఫౌనల్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ 483 న్యూ స్పీషీస్ అండ్ 226 స్పీషీస్ రికార్డెడ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. సో మనకి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది, యానిమల్ డిస్కవరీస్. సో అందులో ఏంటి యానిమల్ ఎలా ఉన్నాయి, యానిమల్ పాపులేషన్ ఎలా ఉంది, వాటి డైవర్సిటీ ఎలా ఉందో చెప్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జామ్ డైమెన్షన్లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ ఇండియాస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సర్వే, ఎక్స్ప్లోరేషన్, టాక్సానమీ, డాక్యుమెంటేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద కంట్రీస్ ఫౌనల్ డైవర్సిటీ అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా మనకి లైక్ బయోడైవర్సిటీ ముఖ్యంగా ఏ డైమెన్షన్లో మనకి యానిమల్ డైమెన్షన్స్లో యానిమల్ పాపులేషన్ అండ్ స్పీషీస్ వాటి డైవర్సిటీని రీసెర్చ్ చేయడానికి వచ్చిన ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. 1916లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. సో వీటి కీ ఆబ్జెక్టివ్స్, వీటి బాధ్యతలు ఏంటి? మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ జూలాజికల్ కలెక్షన్స్, periodic review of the status of the threatened and endemic species, etc.
సో మనం జనరల్గా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం ఏవైనా థ్రెటెండ్ స్పీషీస్కి కన్జర్వేషన్ చేస్తాం, ఓకే, లైక్ టైగర్స్ ఇలాంటివన్నీ. సో అప్పుడు ఏంటంటే ఈ జూలాజికల్ సర్వే ఏంటంటే పీరియాడిక్గా మనం చేస్తున్న వర్క్ వల్ల రిజల్ట్ వస్తుందా లేదా అని చెప్పి పీరియాడిక్ సర్వేస్ ఆర్ రివ్యూస్ అన్నవి చేస్తూ ఉంటుంది. సో దీని హెడ్ క్వార్టర్స్ అన్నది కోల్కత్తాలో ఉంది, కానీ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 16 రీజనల్ ఆఫీసెస్తో ఇది వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట. బోర్జులి వెట్లాండ్, సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. ద బోర్జులి వెట్లాండ్ హ్యాస్ బీన్ నోటిఫైడ్ యాజ్ అ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. సో ఇది కూడా మనకి ఎన్విరాన్మెంట్ దట్ టు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ టాపిక్లో కవర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ వెట్లాండ్ గురించి మనం వివరాల్లోకి వెళ్దాం. సో దీని లొకేషన్ ఎక్కడుందంటే మనకి అస్సాంలో ఉంది అన్నమాట. ఇట్స్ నోన్ ఫర్ హార్బరింగ్ వెరైటీ ఆఫ్ వైల్డ్ రైస్ దట్ ఈస్ ఒరిజా రుఫిపోగన్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఒక ప్రోజెనిటర్ అన్నమాట. ప్రోజెనిటర్ అంటే మనం ఇప్పుడు వాడుతున్న రైస్ ఉంది కదా, దట్ ఈస్ ఒరిజా సటైవా. సో దానికి ముందు వర్షన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ వెట్లాండ్లో మనకి ఈ వెరైటీ ఆఫ్ ది రైస్ అన్నది దొరుకుతుంది. ఇది చాలా యూనిక్ ఫీచర్ అన్నమాట. It is a disease and pest resistant and can tolerate flooding and saline conditions. సో దీని యూనిక్నెస్ ఏంటంటే వైల్డ్ రైస్కి ఇది డిసీజ్ అండ్ పెస్ట్ రెసిస్టెంట్ రైస్ మాట. సో మనం లైక్ క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాం కదా, అందులో అంటే వన్ ఆఫ్ ద మెషర్ అని చెప్పి. సో అందులో ఏంటంటే మనం సీడ్స్ కూడా రెసిస్టెంట్గా ఉండాలి, క్లైమేట్ ఇంపాక్ట్కి రెసిస్టెంట్గా ఉండాలి అని చెప్పి చదువుకున్నాం. సో అందులో ఏంటంటే ఈ పర్టికులర్ సీడ్ వెరైటీ ఆర్ ఈ రైస్ వెరైటీ అన్నది కరెక్ట్గా మనకి కలిసి వస్తుంది అన్నమాట. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గురించి తెలుసుకుందాం. They are unique, ecologically fragile ecosystems having rich biodiversity comprising some specific components. Example, high endemism, presence of the threatened species, etc. సో మనం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అని ఎప్పుడైనా దేన్ని గుర్తిస్తామంటే ఏదైనా పర్టికులర్ సైట్ ఆర్ పర్టికులర్ ఏరియా అన్నది మనకి ఎకలాజికల్గా సెన్సిటివ్గా ఉండాలన్నమాట. అండ్ అంటే ఫ్రెగైల్గా ఉండాలి. అంటే అక్కడ ఏంటంటే ఏదైనా చేంజెస్ అయితే అక్కడ ఉన్న వాటికి చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. సో దాన్నే ఎకలాజికలీ ఫ్రెగైల్ ఆర్ సెన్సిటివ్ అని చెప్పి అంటారు. సో వాటిని ఐడెంటిఫై చేయడానికి మనకి కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. ఏంటి? హై ఎండమిజం, అంటే ఆ ప్రాంతంలోనే కొన్ని బతుకుతాయి అన్నమాట. సో దాన్నే ఎండమిజం అంటారు అన్నమాట. అక్కడే దాని న్యాచురల్ హ్యాబిటెట్స్. సో అలాంటి హై ఎండమిజం అన్నది దానికి ఉండాలి. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ థ్రెటెండ్ స్పీషీస్. సో అక్కడ మనకి ఎక్కువ ఉన్న బయోడైవర్సిటీలో థ్రెటెండ్ స్పీషీ కేటగిరీస్లో ఎక్కువ ఉంటాయి ఏవైనా. ఓకే, లైక్ మనకి పులులు, అలాగే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి కదా థ్రెటెండ్ స్పీషీస్లో, ఎలిఫెంట్స్, డియర్, ఇవన్నీ. సో అలాంటి ప్లేసెస్లో థ్రెటెండ్ స్పీషీస్ ఎక్కువ ఉండాలి. అండ్ అవి అక్కడ మాత్రమే నివసించేటట్టు ఉంటే అలాంటి సైట్స్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అని చెప్పి గుర్తించడం జరుగుతుంది. ఇది ఎవరు నోటిఫై చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది విత్ కన్సల్టేషన్ విత్ ద లోకల్ బాడీస్ అండర్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. సో ఇది గుర్తుంచుకోండి, ఇది స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేయడం జరుగుతుంది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ advises the state government in the selection and the management. సో ఈ పర్టికులర్ సెలెక్షన్ అండ్ మేనేజ్మెంట్కి ఒక పర్టికులర్ బాడీ అన్నది మనకి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ అ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఈ అథారిటీ కూడా మనకి ఈ చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ అన్నమాట. నెక్స్ట్, మౌంట్ ఎరిబస్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ద మౌంట్ ఎరిబస్ ఎమిట్స్ వాల్కానిక్ గ్యాసెస్ కంటైనింగ్ మైక్రోస్కోపిక్ క్రిస్టల్స్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. సో ఇది ఒక వాల్కనో అన్నమాట. సో ఇక్కడ ఈ వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు మనకి మైక్రోస్కోపిక్ క్రిస్టల్స్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ అన్నది ఎమిట్ అయింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో మనం ఇది ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా స్పెసిఫిక్గా జాగ్రఫీ డైమెన్షన్లో లొకేషన్ అండ్ మిగతా ఫీచర్స్ని తెలుసుకోవాలి. లొకేషన్ అన్నది ఇది అంటార్క్టికా రీజన్లో ఉంది మాట, మనకి రాస్ ఐలాండ్లో. అండ్ ఫీచర్స్ ఏంటంటే ఇట్స్ అ వరల్డ్ సదర్న్ మోస్ట్ యాక్టివ్ వాల్కనో అన్నమాట. ఓకే, ఇది ఇట్స్ అ ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు రిమెంబర్. ఇట్ హ్యాస్ అ పర్మనెంట్ లావా లేక్. సో మనకి ఈ పర్టికులర్ వాల్కనిక్ యాక్టివిటీ వల్ల ఒక పర్మనెంట్ లావా లేక్ కూడా ఫామ్ అయింది. It is a stratovolcano and it's part of the Pacific Ring of Fire that encircles the Pacific Ocean basin. సో స్ట్రాటోవాల్కనోస్ అంటే మనకి వాల్కనో టైప్స్ ఉంటాయి అన్నమాట. స్ట్రాటోవాల్కనో అంటే మనకి లేయర్డ్గా ఆ వాల్కనో ఎమిట్ చేస్తున్నది
లావా అన్నది ఫామ్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ట్రాటో వాల్కనో. జనరల్గా ఇవి ఏంటంటే లేయర్డ్గా ఫామ్ అయ్యి కోన్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఓకే, మళ్ళీ మనకి ఇంకో వాల్కనో వచ్చినప్పుడు ఇక్కడ నుంచే ఫామ్ అవుతుంది అన్నమాట. అలా మళ్ళీ అది ఇంకో లేయర్గా దీని మీద పడడం అలా అవుతుంది అన్నమాట. సో ఇది స్ట్రాటో వాల్కనో అండ్ పార్ట్ ఆఫ్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అన్నమాట. సో ఈ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈ ప్రాంతంలో ఏంటంటే మనకి ఎక్కువ వాల్కనిక్ యాక్టివిటీస్ అండ్ ఎర్త్క్వేక్ యాక్టివిటీస్ అన్నవి ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టెక్టానిక్ ప్లేట్స్ అన్నవి ఈ ఏరియాలో మీట్ అవ్వడం జరుగుతుంది. అందుకే మనకి వాల్కనిక్ యాక్టివిటీ అయినా ఎర్త్క్వేక్ యాక్టివిటీ అయినా ఇక్కడ ఎక్కువ జరగడం జరుగుతుంది. దాన్నే మనకి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది అన్నమాట. మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్. Ministry of Ports, Shipping and Waterways conveyed a industry consultation on Maritime Investment Fund and currently been established under Maritime Development Fund. సో దీనికంటూ ఒక మీటింగ్ జరిగింది, అందుకే ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఇదేంటో తెలుసుకుందాం. మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అన్నది ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయిందంటే సెప్టెంబర్ 2025 ఎస్టాబ్లిష్ అయ్యడం జరిగింది విత్ టోటల్ కార్పస్ ఆఫ్ 25,000 crore మాట. సో ముఖ్యంగా దేని గురించి ఇది ఎస్టాబ్లిష్ అయిందంటే మారిటైమ్ సెక్టర్కి సపోర్ట్ చేయడానికి, ముఖ్యంగా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ కోసం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి మారిటైమ్ సెక్టర్కి ఎస్టాబ్లిష్ అయిన ఒక పర్టికులర్ ఫండే ఈ మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ మాట. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2025 ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఓకే, సో అందులో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి మారిటైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఒకటి డెవలప్మెంట్ ఫండ్లోనే మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఇంకొకటి ఇంట్రెస్ట్ ఇన్సెంటివైజేషన్ ఫండ్ అన్నమాట. సో మారిటైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మనకి డెవలప్మెంట్ ఫండ్లో మొత్తం 25,000 కోట్లు ఎలకేట్ అయింది కదా. అందులో ఒక కాంపోనెంట్ మారిటైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఇంకో కాంపోనెంట్ మనకి ఇంట్రెస్ట్ ఇన్సెంటివైజేషన్ ఫండ్. సో ఈ మారిటైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి 20,000 కోట్లు ఎలకేట్ అయిందన్నమాట. ఓకే, సో కాంట్రిబ్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ 49% విత్ బ్యాలెన్స్ మొబిలైజ్డ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్, పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో 20,000 కోట్లలో మనకి 49% గవర్నమెంట్ ఇస్తే మిగతాది ఏంటంటే మనకి అదర్ సోర్సెస్ నుంచి తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనకి ఇంట్రెస్ట్ ఇన్సెంటివైజేషన్ ఫండ్ ఉంది, ఇది మిగతా 5 కోట్లు అన్నమాట. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది అన్నమాట. సో ఈ 2 విధాలుగా మనకి మారిటైమ్ సెక్టర్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ ఇన్కమ్ క్లాసిఫికేషన్. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుందంటే వరల్డ్ బ్యాంక్ ఎలివేటెడ్ వియత్నాం, శ్రీలంక, ఫిలిప్పీన్స్, జార్డన్ అండ్ మైక్రోనేషియా టు అప్పర్ మిడిల్ ఇన్కమ్ స్టేటస్. సో మనకి వరల్డ్ బ్యాంక్ ఏంటంటే సో అక్కడున్న అంటే వరల్డ్ కంట్రీస్ని ఏంటంటే మనకి లోవర్ ఇన్కమ్, హై ఇన్కమ్ ఇలా క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో రీసెంట్ క్లాసిఫికేషన్లో ఏంటంటే మనకి వియత్నాంని, శ్రీలంకని, ఫిలిప్పీన్స్ని, జార్డన్ అండ్ మైక్రోనేషియాని అప్పర్ మిడిల్ ఇన్కమ్ స్టేటస్లోకి అప్గ్రేడ్ చేయడం జరిగింది. కానీ ఇండియాని ఇంకా మనకి లోవర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీలోనే ఉందన్నమాట. ఓకే, సో ఏ మెథడాలజీ యూస్ చేసింది? మెథడాలజీ యూస్డ్ ఇస్ GNI per capita measured in USD dollars using the అట్లాస్ మెథడాలజీ. సో ఈ మెథడాలజీ ఏంటంటే మనకి ఇవన్నీ ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్ అన్నది కంప్లీట్గా మనకి ఏ కంట్రీలో ఏ కరెన్సీ ఉన్నా దాన్ని ఎక్స్చేంజ్ రేట్ ద్వారా డాలర్లో కన్వర్ట్ చేసి అప్పుడు కంపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఈ మెథడ్లో అట్లాస్ మెథడాలజీలో ఏంటంటే ఆ కరెంట్ ఇయర్ ఆ రోజులో ఉన్న ఎక్స్చేంజ్ డేట్ చూసుకోకుండా యావరేజ్గా కొన్ని ఏళ్ళ తరబడి ఎలా ఎక్స్చేంజ్ రేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ళ తరబడి యావరేజ్గా ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంది. ఇప్పుడు శ్రీలంకను చూస్తున్నాను, శ్రీలంకన్ కరెన్సీని మనకి డాలర్కి కన్వర్ట్ చేస్తున్నప్పుడు 10 ఏళ్ళ యావరేజ్గా మనకి ఈ ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉందో చూసి దాంతో మనకి ఆ డాలర్ రేట్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మళ్ళీ మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటూ ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీన్నే అట్లాస్ మెథడాలజీ అంటారు అన్నమాట. ఓకే, సో కరెంట్ క్లాసిఫికేషన్ ఎలా ఉంది? లో ఇన్కమ్ ఎకానమీస్ అయితే మనకి GNI, సో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అన్నది మనకి ఎన్ని డాలర్స్, 1,175 ఆర్ లెస్. సో అలా అయితే దాన్ని లో ఇన్కమ్ అంటారు. అలాగే లో మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ అయితే మనకి GNI షుడ్ బి బిట్వీన్ 1,176 and 4,635 మాట. అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ అయితే 4,600
36 అండ్ 14,375 మాట. అలాగే హై ఇన్కమ్ కంట్రీస్ అన్నది మోర్ దెన్ $14,375 అన్నది ఉండాలన్నమాట. ఓకే, సో ఇండియా మనకి ఈ కేటగిరీలో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు శ్రీలంక ఈ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. సో ఆన్ July 1st ఈచ్ ఇయర్ వరల్డ్ బ్యాంక్ అప్డేట్స్ క్లాసిఫికేషన్ ఎస్టిమేట్స్ ఫ్రమ్ ప్రీవియస్ క్యాలెండర్ ఇయర్. సో ప్రతి ఇయర్ ఇది అప్డేట్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఏ డేట్న? July 1st అనమాట. సిగ్నిఫికెన్స్ క్లాసిఫికేషన్ ఇన్ఫార్మ్స్ విచ్ కంట్రీస్ కెన్ యాక్సెస్ కన్సెషన్ లోన్స్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. సో మనకి ఈ వరల్డ్ బ్యాంక్ అన్నది ఒక డెవలప్మెంట్ బ్యాంక్గా వర్క్ చేస్తుంది కదా. సో అంటే డెవలప్మెంట్ బ్యాంక్ అంటే మనకి ఏదైనా సెక్టర్ని డెవలప్ చేయడానికి లోన్స్ ఇవ్వడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి లోన్స్ ఇవ్వడం, అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ సెక్టర్ డెవలప్ చేయడానికి, ఇలా వాటి కోసం లోన్స్ ఇవ్వడం జరిగితే వాటిని డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటారు. సో వరల్డ్ బ్యాంక్ కూడా ఒక డెవలప్మెంట్ బ్యాంక్. జనరల్గా వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ పర్పస్ కోసం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ని ఎలా డిసైడ్ చేస్తుంది? ఒక కంట్రీకి ఇంకో కంట్రీ కంటే ఈ క్లాసిఫికేషన్ ద్వారా అది ఇంట్రెస్ట్ రేట్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు లో ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి లోన్ కావాలంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్తో ఇస్తుంది. అలాగే హై ఇన్కమ్ కంట్రీస్ ఎకానమీస్ ఉన్నాయనుకోండి, అవి లైక్ భరించగలవు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్లాసిఫికేషన్ అందుకే మనకి వరల్డ్ బ్యాంక్ లోన్స్ ఇచ్చేటప్పటికి హెల్ప్ అవుతుంది అన్నమాట. నేషనల్ SC/ST హబ్ స్కీమ్. ద నేషనల్ SC/ST హబ్ scheme is focused initiative designed to empower entrepreneurs from scheduled caste and scheduled tribes. సో ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇది 2016లో లాంచ్ అయిందన్నమాట అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దట్ ఈస్ MSME మాట. సో ఇంప్లిమెంట్ చేసిన ఏజెన్సీ ఏది? నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మాట. ఓకే, అలాగే వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటి? ప్రొవైడ్ ప్రొఫెషనల్ సపోర్ట్ టు SC/ST ఎంటర్ప్రినర్షిప్ designed to help SC/ST enterprises meet the mandatory 4% procurement sub-target under the central government public procurement policies for MSME 2012. సో మనకి ఒక పాలసీ ఉందన్నమాట MSME సెక్టర్స్ని సపోర్ట్ చేయడానికి. ఏంటంటే 4% ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అన్నది మనకి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో, అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ గ్యారంటీగా వీళ్ళ దగ్గర నుంచి కొనాలన్నమాట. సో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇది ఒక పర్టికులర్ రెవెన్యూగా యూజ్ చేస్తున్నారు. ప్రమోట్ అడాప్షన్ ఆఫ్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్, అలాగే లెవరేజ్ ఆపర్చునిటీస్ అండర్ స్టాండప్ ఇండియా ఇనిషియేటివ్. ఈ స్టాండప్ ఇండియా ఇనిషియేటివ్ ఏంటంటే ముఖ్యంగా మనకి SC/ST అలాగే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి ఫైనాన్స్ ఇవ్వడానికి వచ్చిన ఒక పర్టికులర్ స్కీమ్ మాట. సో వీటన్నిటి గురించి ఈ పర్టికులర్ ఈ ఉన్న డైమెన్షన్స్ అన్నీ కవర్ అవుతూ ఇప్పుడు ఒక అంబ్రిల్లా స్కీమ్గా వచ్చింది నేషనల్ SC/ST హబ్ స్కీమ్ మాట. సాల్వ్ గ్రౌండ్ టెస్ట్ గగన్యాన్ మిషన్. సో ఇదేంటంటే గగన్యాన్ మిషన్లో మనకి ఇది ఒక డైమెన్షన్ అన్నమాట. సో ఇది సక్సెస్ఫుల్గా ఇస్రో కంప్లీట్ చేసింది, అందుకు ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్ సాలిడ్ మోటార్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ అట్ ద స్టాటిక్ టెస్ట్ ఫెసిలిటీ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మాడ్యూల్ గురించి తెలుసుకునే ముందు ఈ గగన్యాన్ మిషన్ గురించి తెలుసుకుందాం అన్నమాట. ఈ గగన్యాన్ మిషన్ దేని గురించి? ఈ గగన్యాన్ మిషన్ ముఖ్యంగా మనకి ఇట్స్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఎయిమ్స్ టు సెండ్ 3 astronauts to 400 kilometers low earth orbit for 3 days followed by a safe splashdown in Indian waters మాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ మిషన్ ద్వారా ఏంటంటే ఇండియా ఎర్త్ నుంచి స్పేస్లోకి, అంతరిక్షంలోకి 400 kilometers ఒక ఆర్బిట్ని క్రియేట్ చేసి 3 ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించాలనుకుంటుంది. సో దానికి సంబంధించి ఇదేంటంటే 3 ఆస్ట్రోనాట్స్ని 3 రోజులు స్పేస్లో ఉంచి సురక్షితంగా మళ్ళీ భూమి మీదకి తీసుకురావాలనుకుంటుంది. ఈ ఇనిషియేటివ్నే గగన్యాన్ మిషన్ అంటున్నారు. సో ఇది చెప్పడానికి సులువుగా ఉన్నా అది అచీవ్ చేయాలంటే మనకి దానికి సపోర్ట్ చేసే సిస్టమ్ని ప్రాపర్గా డెవలప్ చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా కాంపనెంట్స్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూస్తున్న ఎక్స్పెరిమెంట్ కూడా వన్ ఆఫ్ ద కాంపనెంట్ ఆఫ్ ద గగన్యాన్ అన్నమాట. సో ఇదేంటంటే దీనికి ముందు అంటే ఆస్ట్రోనాట్స్ ముందు పంపించే ముందు మనం ఒక ఫిమేల్ రోబోట్ని పంపించాలనుకుంటున్నాం. దట్ ఈస్ వయోమిత్ర విల్ అండర్టేక్ ద ఫస్ట్ అన్క్రూడ్ మిషన్ ఆఫ్ గగన్యాన్.
సో మనుషుల్ని ముందు పంపించే ముందు ఒక రోబోట్ని, ఫిమేల్ రోబోట్ని ముందు పంపిస్తాం అన్నమాట, దానివల్ల సేఫ్టీని అసెస్ చేసుకోవడానికి. సో కాంపనెంట్స్ ఆఫ్ ద గగన్యాన్. సో ఇది అచీవ్ చేయాలంటే అసలు ఏవే టెక్నాలజీ మనకు కావాలో చూడాలి, అవే కాంపనెంట్స్ ఆఫ్ గగన్యాన్. ఒకటి హ్యూమన్ రేటెడ్ LVM-3. సో హ్యూమన్ రేటెడ్ LVM-3 అంటే మనం జనరల్గా లాంచ్ వెహికల్స్ని స్పేస్లోకి వెళ్ళడానికి యూస్ చేస్తాం అన్నమాట. స్పేస్ ట్రావెల్కి లాంచ్ వెహికల్స్ని యూస్ చేస్తాం. సో అంటే ఏంటి, శాటిలైట్స్ ఈ వస్తువుని పెట్టడానికి స్పేస్లోకి మనం లాంచ్ వెహికల్స్ని యూస్ చేస్తాం. అందుకే PSLV, GSLV ఇలా ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు మనం పేలోడ్స్తో పాటు ఇప్పుడు మనుషుల్ని కూడా పంపించాలనుకుంటున్నాం. అంటే ఈ లాంచ్ వెహికల్కి ఏంటంటే ఎక్స్ట్రాగా మనుషుల్ని సపోర్ట్ చేసి వాళ్ళ సేఫ్టీని ప్రొటెక్ట్ చేసిన ఎక్విప్మెంట్ అయినా లాంచ్ వెహికల్ అయినా ఉండాలన్నమాట. దాన్నే హ్యూమన్ రేటెడ్ LVM-3 అని చెప్పి అంటున్నారు. మోడిఫైడ్ LVM-3 రాకెట్ డిజైన్ టు సేఫ్లీ క్యారీ ఆస్ట్రోనాట్స్ ఎక్విప్డ్ విత్ ద క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఎక్విప్డ్ విత్ ద క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఇప్పుడు చూడండి, మనకి లాంచ్ వెహికల్లో ఆర్బిటల్ మాడ్యూల్ ఒకటి ఉంది, క్రూ ఎస్కేప్ మాడ్యూల్ ఒకటి ఉంది. ఆర్బిటల్ మాడ్యూల్ అంటే మనం అక్కడికి వెళ్ళి ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయడానికి తీసుకెళ్తున్న పేలోడ్ మాట. క్రూ మాడ్యూల్ ఏంటంటే మనం ముగ్గురు మనుషుల్ని అంతరిక్షంలో పెట్టాలనుకుంటున్నాం కదా 400 కిలోమీటర్ల పైన. సో దాన్ని క్రూ మాడ్యూల్ మాట. ఇది సపరేట్గా ఎందుకుందంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు సో అందులో ఉన్న మనుషుల ప్రాణం ముఖ్యం అని చెప్పి ఫస్ట్ అది డిటాచ్ అయిపోవాలన్నమాట. సో అందుకే ఆ టెక్నాలజీని కూడా అందులో పెట్టాలి. సో దాన్ని అంతా కలిపి మనం క్రూ మాడ్యూల్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. సో ఈ పర్టిక్యులర్ లాంచ్ వెహికల్కి ఏంటంటే హ్యూమన్స్ని సపోర్ట్ చేసినట్టు అలాగే వాళ్ళ సేఫ్టీని ప్రమోట్ చేస్తున్నట్టు ఒక సిస్టమ్ని డెవలప్ చేయాలి. దాన్నే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అని చెప్పి అంటున్నారు. ఎమర్జెన్సీ ఎస్కేప్ మెకానిజం దట్ ర్యాపిడ్లీ సపరేట్స్ ద క్రూ మాడ్యూల్ ఫ్రమ్ ద లాంచ్ వెహికల్. అంటే ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం అయినప్పుడు సో ఉన్న రాకెట్లో నుంచి ఉన్న లాంచ్ వెహికల్ నుంచి ఇది కంప్లీట్గా సేఫ్ డిస్టెన్స్కి డిటాచ్ అయిపోవాలన్నమాట. సో అలాంటి టెక్నాలజీని ఇందులో పెడుతున్నారు, అందుకే దీన్ని క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటున్నారు. ఆర్బిటల్ మాడ్యూల్ స్పేస్ క్రాఫ్ట్ కంప్రైజింగ్ మనకి ఈ ఆర్బిటల్ మాడ్యూల్లో 2 ఉంటున్నాయి అన్నమాట. ఓకే, ఈ ఆర్బిటల్ మాడ్యూల్లో 2 ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే క్రూ మాడ్యూల్, ప్రెషరైజ్డ్ హ్యాబిటబుల్ మాడ్యూల్ విత్ లైఫ్ సపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే క్రూని సపోర్ట్ చేసిన ఎన్విరాన్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సర్వీస్ మాడ్యూల్ ఏంటంటే ప్రొవైడ్స్ ప్రొపల్షన్, పవర్ అండ్ థర్మల్ కంట్రోల్. సో ఇదేంటంటే ఆ లాంచర్కి, ఆ లాంచ్ వెహికల్కి పవర్ని, ప్రొపల్షన్ని ప్రొవైడ్ చేయడానికి ఉన్న మాడ్యూల్. లైఫ్ సపోర్ట్ సిస్టమ్. సో మనం ఆస్ట్రోనాట్స్ పంపిస్తున్నాం కాబట్టి ఆ లాంచ్ వెహికల్ని లైఫ్ సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఉండాలన్నమాట. దాన్నే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. థర్మల్ ప్రొటెక్షన్ అండ్ రికవరీ సిస్టమ్. సో పైకి తీసుకెళ్ళిన ఆస్ట్రోనాట్స్ని అంటే 400 కిలోమీటర్స్ పైకి తీసుకెళ్ళిన ఆస్ట్రోనాట్స్ని సేఫ్గా కిందకి తీసుకురాగలగాలి కదా. సో అది మళ్ళీ ఈ వెహికల్ అన్నది పైకి వెళ్ళి మళ్ళీ ఎర్త్స్ గ్రావిటీని తట్టుకొని నెమ్మదిగా ల్యాండ్ మీద ఒక ఎయిర్ క్రాఫ్ట్లా లాంచ్ అవ్వాలి, లేకపోతే నెమ్మదిగా వాటర్లో లాంచ్ అవ్వాలన్నమాట. అప్పుడే ఆస్ట్రోనాట్స్కి ఏ ప్రమాదం లేకుండా ఉంటుంది. దాన్నే థర్మల్ ప్రొటెక్షన్ అండ్ రికవరీ సిస్టమ్ అంటారు. ఎందుకంటే మనకి గ్రావిటీని ఓవర్కమ్ చేస్తూ వస్తున్నప్పుడు సో ఆ మెటీరియల్ అన్నది ఆ పర్టికులర్ ఏరోడైనమిక్స్ని విత్స్టాండ్ చేస్తూ ఉండాలి. సో దాన్నే థర్మల్ ప్రొటెక్షన్ అండ్ రికవరీ సిస్టమ్ అంట. ఇంక్లూడ్స్ హీట్ షీల్డ్, పారాషూట్స్ అండ్ సీ రికవరీ సిస్టమ్. హ్యూమన్ సెంట్రిక్ టెక్నాలజీస్, హ్యూమన్ ఫ్యాక్టర్స్ లైక్ ఇంజనీరింగ్, బయోఆస్ట్రానమిక్ ఎక్సెట్రా హ్యాస్ టు బి స్టడీడ్. అంటే అక్కడ మనుషుల్ని పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్స్కి గురవుతారు, అప్పుడు మనిషి శరీరం ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ హెల్త్ ఎలా డిటోరియేట్ అవుతుంది, ఇలాంటి స్టడీస్ కూడా చేయాలన్నమాట. సో గగన్యాన్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే మనకి ఈ కాంపోనెంట్స్ అన్నీ మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే మనం అనుకున్న ఎయిమ్ అన్నది అచీవ్ చేయగలం అన్నమాట. సో ఇప్పుడు ఇస్రో ఏంటంటే నెమ్మదిగా ఒక్కొక్క కాంపోనెంట్ని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ న్యూస్లో వచ్చింది సాల్వ్ కదా. ఈ సాల్వ్ ఏంటంటే ఇట్ విల్ సర్వ్ యాజ్ అ టెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ వ్యాలిడేటింగ్ ద డిక్లరేషన్ సిస్టమ్ ఆఫ్ ద గగన్యాన్ మిషన్ క్రూ మాడ్యూల్ అన్నమాట. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ గగన్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏంటా కాంపోనెంట్? ఇట్ క్యారీస్ క్రూ మాడ్యూల్ టు 10 to 17 kilometers ఫాలోడ్ బై సపరేషన్ అండ్ సీ స్ప్లాష్ డౌన్ యూజింగ్ 10 parachutes. సో ఇక్కడ మనం చూసాం కదా థర్మల్ ప్రొటెక్షన్ అండ్ రికవరీ సిస్టంలో తిరిగి వచ్చిన తర్వాత నెమ్మదిగా సీ మీద ఆ పర్టికులర్ పారాషూట్స్ ఉపయోగిస్తూ ఆ పర్టికులర్ మాడ్యూల్ అన్నది మనకి సీలో లాంచ్ అవ్వాలి. దాన్నే స్ప్లాష్ డౌన్ అంటున్నారు. సో దీన్ని టెస్ట్ చేయడానికే మనకి ఈ సాల్వ్ కాంపోనెంట్ అన్నది
లైక్ డిజైన్ చేయడం జరిగింది. అదే ఇది సక్సెస్ఫుల్గా ఇస్రో టెస్ట్ చేసింది అనమాట. ఓకే, కాంపనెంట్ సాలిడ్ వాటర్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ విత్ మోడిఫికేషన్. సో ఇది ఎలా అచీవ్ చేశారంటే క్రూ మాడ్యూల్ని 10 to 17 కిలోమీటర్స్ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి పారాషూట్స్ ద్వారా కిందకి వేయడం జరిగింది అనమాట. అప్పుడు అది ఎలా ల్యాండ్ అయిందో చెక్ చేయడం జరిగింది. దీన్నే సాల్ మాడ్యూల్ అంటారు. సో ఈ సాల్ మాడ్యూల్ కూడా మనకి గగన్యాన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ఒక కాంపనెంట్ అనమాట. ముఖ్యంగా థర్మల్ ప్రొటెక్షన్ అండ్ రికవరీ సిస్టంలో మనం చదివాం ఈ కాంపనెంట్ గురించి. థ్యాంక్ యూ.